తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. తల్లి బాధ్యతను గురించి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కొందరు ఆయన యొద్దకు తమ బిడ్డలను తీసుకుని వచ్చుచుండిరి అని వ్రాయబడినది. మనము సహజంగా లోక సంబంధంతో కూడా మనం ఆలోచన చేస్తే తల్లిని అనుసరించి చాలా మంది బిడ్డలు దేవాలయానికి నడిపింపబడతారు, తండ్రి కంటే ఎక్కువగా. యేసు ప్రభు జీవిత విధానంలో కూడా ఆయన పరిచర్య చేస్తున్న ఈ దినాలలో బిడ్డలను ఎక్కువగా స్త్రీలు ఆ పరిచర్యకు నడిపించేటువంటి విధానం కలిగి ఉన్నట్లుగా సువార్త లేఖన భాగంలో జ్ఞాపకం చేశారు. రెండవది, ఇక్కడ ఒక కాంట్రవర్సీ మాట మనం చూస్తున్నాం. బిడ్డలను తీసుకుని వస్తుంటే శిష్యులు ఏం చేస్తారంట, వారిని ఆటంకపరిచిరి అని లేఖన భాగంలో చూస్తుంటున్నాం. దీని గురించి కూడా వేదాంతులు చెప్పే మాట ఏంటంటే, ఆటంకపరచడానికి కారణం అంటే ఆ రోజుల్లో యూదేతరులు ఎక్కువ మంది దేవునిని ఆరాధిస్తానికి వస్తున్నటువంటి వారు ఉన్నారు కారణంగా వారు ఆటంకపరిచిరి అనే కొంతమంది వేదాంతులు జ్ఞాపకం చేస్తుంటారు. సరే, ఏదేమైనప్పటికీ ప్రియమైన దేవులారా, ఈ లేఖన భాగం యొక్క సారాంశం ఏమిటంటే, యేసుప్రభు వారు సువార్త చెప్తున్నారు. చాలా అలసిపోయి ఉన్నాడు ఆయన. అలసిపోయి రెస్ట్ తీసుకుంటారులే అనే సందర్భంలో బిడ్డలు ఆయన వద్దకు నడుస్తున్నప్పుడు శిష్యులు ఆటంకపరిచారని ఏమని, అయ్యా ఆయన అలసిపోయి ఉన్నాడు, ఆయన వద్దకు మీరు ఇప్పుడు తీసుకురావద్దని. కానీ యేసు యొక్క మాట జ్ఞాపకం చేశారు, మీరు వారిని ఆటంకపరచవద్దు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు.